ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ చూశారు. మన ఛానల్ అయితే నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అయిపోతుంది. ఇది మన డీజే కూడా చూపించలేదు మీకు, ఇది చూశారు కదా. హలో గైస్, దిస్ మిస్టర్ నాయక్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ చూశారు, కానీ నిజం చెప్పాలంటే అది 100% కాదు. ఎందుకంటే షేకీ షార్ట్స్, యావరేజ్ ఆడియో అస్సలు సాటిస్ఫై కాలేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ అప్గ్రేడ్ అవబోతుంది. ఎందుకంటే ఒక 2 ఎక్విప్మెంట్స్ అయితే ఆర్డర్ చేశాను. అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, చూడండి. మన ఛానల్ అయితే నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అయిపోతుంది. స్మూత్ సినిమాటిక్ విజిబుల్ కోసం పవర్ ఫ్రమ్ DJI అండ్ క్రిస్టల్ క్లియర్ ఆడియో కోసం మైక్ వచ్చేసి హాలీలాండ్ టెక్నాలజీ ఫ్రమ్ హాలీలాండ్. ఇప్పుడైతే ప్రజెంట్ నేను వాటిని మీ ముందు అన్బాక్స్ చేయబోతున్నాను, చూడండి. చూశారు కదా, ఇది మన DJI గింబల్ అన్నమాట. DJI గింబల్ ఎటువంటి షేక్ ఉండదు, న్యాచురల్ వీడియోస్ సూపర్గా వస్తాయి. ఒకసారి ఇది మొత్తం అన్బాక్స్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి బ్యాగ్ అండి, ఇందులోనే ఉంది గింబల్. ఫస్ట్ గింబల్, తర్వాత మాన్యువల్, తర్వాత ఇది వచ్చేసి ఇందులో అది తెలిసి ఒక C టైప్ కేబుల్, తర్వాత కెమెరా హోల్డర్, మొబైల్ హోల్డర్, ఇవి ఉన్నాయి ఇందులో ప్రజెంట్. కేబుల్ వచ్చేసి C to C. ఇది కేబుల్ C to C. ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్, ఇదైతే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, DJI చూసారు కదా, DJI. ఇప్పుడు మనకి ప్రతి ఫ్రేమ్లోనూ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ప్రతి వర్డ్లోనూ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇది మాన్యువల్. ఇది దాదాపు దీని కాస్ట్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి దాదాపు 8,000 రూపీస్. ఇండియన్ కరెన్సీలో 8,000 రూపీస్ ఇది. దీని కాస్ట్ అక్షరాల 8,000. ఓకేనా, ఇది చూపిస్తాను చూడు. ఫస్ట్ మషిన్ ఇలా అయితే వచ్చింది. ఇది ప్రజెంట్ చూసారుగా, ఇది మన మషిన్ DJI. ఎలా ఉంది DJI? ఒకసారి మొబైల్కి వేసి చూపిస్తాను, చూడండి. ఇది ముందర వచ్చేసి డిస్ప్లే. ఇది డిస్ప్లే. ఇక్కడ మనకు వచ్చేసి ఇది మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది రికార్డింగ్ కెమెరా. ఇది కూడా, ఇది వచ్చేసి జాయ్స్టిక్, మూవ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు సెటప్ చేసి చూపిస్తాను, చూడండి. ప్రజెంట్ ఇలా చేసుకోవాలా. చూసారుగా, ఇంకా దీని గురించి ఏమన్నా మీకు తెలిసింటే కూడా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చూద్దాం ఎలా యూజ్ చేయాలని. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనేసి కొద్దిసేపు మనం దీని మీద స్టడీ చేసి నేర్చుకోవాలి. దీని గురించి కూడా
ఎలా ఎలా షార్ట్స్ తీయాలా, ఎలా మంచి మంచి క్లిప్స్ తీయాలనేది కూడా నేర్చుకోవాలా. అది కూడా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ మనం కూడా ఫోన్ నుంచి వచ్చాం కాబట్టి తర్వాత ఇది అన్నీ ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. చూద్దాం. ఇది ప్రజెంట్ ఇదైతే ఓకే. అవును, ఇంకోటి చూపించలేదు మీకు. ఇది చూశారు కదా, ట్రైపోడ్ స్టాండ్. ఓకే స్టాండ్ కూడా ఉంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎప్పుడైనా వర్క్లో ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు. అయినా డీజే ఫినిష్. ఇదైతే ప్రజెంట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే చూసారు కదా మన గింబల్ ఎలా ఉందో. డిజై ఓస్మో 7 అన్నమాట. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు హాలీలాండ్ లార్క్ A1 మైక్ కూడా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, చూడండి. మన దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ బాక్స్ పీస్ ఉంది, చూపిస్తుంది అది కూడా. ఇప్పుడైతే ప్రజెంట్ మన దగ్గర ఉండేది ఇది లార్క్ A1 హాలీలాండ్ నుంచి. దీని ప్రైస్ ఇండియాలో ఎంత ఉంటుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇది అన్బాక్స్ చేయబోతున్నాను. ఆడియో కావాలి కదా మనకి, అందుకనేసి ఆర్డర్ చేశా. ఇక నుంచి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎటువంటి నాయిస్ ఉండదు. అలాంటి మంచి మంచి ఆఫ్రికా కంట్రీస్ నుంచి మంచి మంచి వీడియోస్ తీసుకురావాలని చెప్పి దాదాపు 20,000 దాకా ఇన్వెస్ట్ చేశా. ఇంకా కొన్ని కూడా కొంటా ఉన్నాను 1 by 1. సారీ, ఇక్కడ సీల్ ఉంది. ఈ సీల్ రిమూవ్ చేస్తే తప్ప రాదనుకుంటా, ఎందుకంటే ఇక్కడ చూసారు కదా సీలు గ్రీన్ కలరు. ఇప్పుడు వస్తుంది. ఓకే, వచ్చేసింది. వీఆర్ హియర్ ఫర్ యూ హాలీలాండ్ ఆఫ్టర్ సేల్స్ కార్డు ఇలా ఉంది. ఇది మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, చూపిస్తాను 1 by 1 చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి కేస్, ఇందులోని కాంబో అనమాట. ఇది కాంబో సెట్. చూసారు కదా, ఇందులో రిసీవర్సు ప్లస్ మైక్స్ ఇలా ఉన్నాయి. రిసీవరు, మైక్, కంపెనీ హాలీలాండ్. క్రిస్టల్ క్లియర్ ఆడియో సూపర్గా వస్తుంది. నెక్స్ట్ బయట ఏదన్నా నేను బయట ట్రావెల్ చేసినప్పుడు కానీ బయట వెళ్ళి వీడియోస్ తీసేటప్పుడు వీటితోనే చేస్తా. ఓకేనా, చూసారు కదా, మొత్తం మ్యాగ్నెటిక్ విత్ సెన్సార్. చాలా బాగున్నాయి చూడ్డానికి. చాలా వెయిట్లెస్ అంటే వెయిట్లెస్. ఎక్కడైనా అతుక్కుపోతాయి నాకు తెలిసి. మ్యాగ్నెటిక్ అనమాట ఇవి, మ్యాగ్నెటిక్. థ్యాంక్ యూ హాలీలాండ్ గివింగ్ దిస్ గుడ్ ప్రోడక్ట్స్. ఇక్కడ వచ్చేసి ఇంకో బ్యాగ్ ఉంది, చూద్దాం. ఇవి వచ్చేసి మనం డస్ట్ పడకుండా వాటి మీద కవర్ చేసుకోవడానికి ఇవి ఉన్నాయండి, బడ్స్. లోపల కేబుల్. నేను ఏదో జస్ట్ ఫేమ్ కోసమో వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్ కోసమో చేయలేదండి. మన ఇంజనీరింగ్ లైఫ్ని, ఈ వరల్డ్ని చూపించడానికి, నేను ఇక్కడ ఆఫ్రికాలో ఇంజనీరింగ్ లైఫ్ ఎలా ఉంటుందో అనేది చూపించడానికి నేను స్టార్ట్ చేశాను. ఓకేనా, జర్నీ నెక్స్ట్ స్టేజ్కి అప్గ్రేడ్ అయ్యింది. ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్లో డైలీ ఒక పోస్ట్ అయితే కంపల్సరీ వస్తుంది, డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ పెడతాను. ఇక్కడితో స్టాప్ చేసేదంటూ ఏముండదు. కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.